నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ట్రిక్స్ గురించి చెప్తాను. సో ఈ వీడియోలో మీకు కొన్ని ట్రిక్స్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు. సో మొత్తం వీడియో చూడండి. తర్వాత చూడండి, దీనిలో ఫస్ట్ సైట్ వచ్చేసి ఏంటంటే haveibeenporn.com అని చూసారా. దీనిలోకి వెళ్ళేసి మీరు మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఓ నో పాండ్ అని వచ్చింది అనుకోండి, అంటే మీ ఈమెయిల్ అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని హ్యాకింగ్ సైట్స్లో ఉందని అర్థం. ఓకే, సో మీరు కొంచెం సేఫ్గా ఉండాలి, అంటే మీ ఈమెయిల్కి వచ్చి అన్ని మెయిల్స్ని క్లిక్ చేయడం లాంటివి ఏం చేయొద్దు అన్నట్టు. ఓకే, సో డేంజర్లో ఉన్నట్టే అర్థం. అలా కాకుండా చూడండి, నేను ఇంకొక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే చూడండి, దీనికి ఏం రాలేదు, గుడ్ న్యూస్ అని వచ్చింది. అంటే ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది సేఫ్ సైడ్లోనే ఉందని అర్థం. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి చూడండి, ఇంకొక సైట్ ఉంటుంది, జస్ట్ డిలీట్ మీ అని. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సైట్ ఏంటంటే మీకు డైరెక్ట్ ఫేస్బుక్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్కి సంబంధించిన పేజ్ డిలీట్ చేయాలనుకోండి, లేదా ట్విట్టర్కి సంబంధించిన అకౌంట్ డిలీట్ చేయాలనుకోండి. ఓకే, సో చాలామందికి అది ఎలా డిలీట్ చేయాలో అర్థం కాదు పర్మనెంట్గా. ఓకే, సో ఈ సైట్లోకి వచ్చేసి మీరు దేన్ని డిలీట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనుకోండి. ఓకే, ఇక్కడ ఫేస్బుక్ అని ఇచ్చేసి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ ఇలా ఒక లింక్ అనేది కనిపిస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది తెలుసా, ఇది ఫేస్బుక్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, అక్కడ మిమ్మల్ని అడుగుద్ది మీ ఫేస్బుక్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా వద్దా అని. ఎస్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోద్ది. అయితే నేను చెప్పేది ఇది ఓన్లీ ఫేస్బుక్ గురించే కాదు, మీకు చాలా సోషల్ నెట్వర్కింగ్కి సంబంధించిన సైట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ పనిచేస్తాయి అన్నట్టు. ఓకే, సో చాలామందికి ట్విట్టర్ ఎలా డిలీట్ చేయాలి, తర్వాత వచ్చి చూడండి అడోబ్కి సంబంధించిన అకౌంట్ కానివ్వండి, ఇక్కడ చూస్తే మీకు చాలా ఉన్నాయి, అవాస్కి సంబంధించిన అకౌంట్ కానివ్వండి, ఇలా మీరు ఏ అకౌంట్నైనా సరే ఒక్క క్లిక్తో డిలీట్ చేయాలంటే ఈ సైట్లోకి వచ్చేసేయండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ బ్లాగర్ ఉంది చూసారా, దీన్ని కూడా క్లిక్ చేసుకొని డిలీట్ చేసేయచ్చు. ఓకేనా. తర్వాత చూడండి, నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ google.com/sky అని టైప్ చేస్తే మనకేంటంటే స్కైకి సంబంధించిన పిక్చర్ చూపిస్తుంది. ఓకే, సో ఇదేం ట్రిక్ ఏం కాదు. ఓకే, మీరు ఇలా స్కై చూడాలి అనుకుంటే ఇక్కడ మీకు చూడండి కొన్ని స్టార్స్కి సంబంధించి ఇవి ఉన్నాయి సరే, దీన్ని క్లిక్ చేసుకొని మనం చూడొచ్చు. ఓకే, సో దీన్ని జూమ్ కూడా చేయొచ్చు, మీరు ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనిలో ట్రిక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఇలా ట్యాబ్స్ ఓపెన్ చేస్తుంటాం. ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత పొరపాటున ఏదైనా ఒక ట్యాబ్ క్లోజ్ చేసామనుకోండి, మళ్ళీ ఎలా తెచ్చుకోవాలో చాలామందికి తెలియదు. ఓకే, సో దాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఏం లేదు, Ctrl+Shift+T బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీరు ఏ ట్యాబ్ని అయితే క్లోజ్ చేశారో ఆ ట్యాబ్ అనేది మళ్ళీ వచ్చేస్తారు అన్నట్టు. ఓకే, సో ఇలా సింపుల్గా మీరు క్లోజ్ చేసిన ట్యాబ్స్ని మళ్ళీ రికవర్ చేసుకోవాలి అంటే ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసుకున్న తర్వాత Ctrl+Shift తర్వాత మనం యూజ్ చేయాల్సిన కీ ఏంటి అంటే T అన్నట్టు. సో మనకు తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడు ఏంటంటే చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఒక 100 ట్యాబ్స్ ఓపెన్ చేశాను అనుకోండి, దీనిలో నుంచి ఏదో ఒక ట్యాబ్ అనేది అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్తుంటున్నాను. ఓకే, సో బై మిస్టేక్ ఏదో ఒక ట్యాబ్ని నేను క్లోజ్ చేస్తాను అనుకోకుండా. ఓకే, సో అలా క్లోజ్ చేసినా కూడా క్లోజ్ అవ్వద్దు అంటే మనం ఏం చేయొచ్చు తెలుసా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి, అంటే ట్యాబ్ మీద ఇక్కడ పిన్ ట్యాబ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, అంటే మీరు ఎన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకేంటంటే ఈ ట్యాబ్ అనేది అయితే మనకేంటంటే క్లోజ్ చేయడానికి ఆప్షన్ లేదు. చూడండి, మీరు చూసారు ఇక్కడ క్లోజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని అన్పిన్ ట్యాబ్ అంటే మనకు అప్పుడు ఇక్కడ క్లోజ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఒక మంచి ట్రిక్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే గూగుల్లో కానీ లేకపోతే ఇమేజెస్లో కానీ ఎక్కడైనా ఒక ఇమేజ్ సెర్చ్ చేసాం. ఓకే, సో దీన్ని మనం ఎడిట్ చేయాలంటే ఏం చేస్తాం, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ చేసి డెస్క్టాప్ పైన సేవ్ చేసుకొని దాన్ని పెయింట్లోకో ఫోటోషాప్లోకి తీసుకెళ్తాం కదా. అంటే మనం దీన్ని సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మీరు దీన్ని పెయింట్లోకి తీసుకెళ్ళాలనుకోండి. ఓకే, సేవ్ చేయకుండా అలాంటప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కాపీ ఇమేజ్ లొకేషన్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత పెయింట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అనే బటన్ ఉందా, దీనిలోకి వెళ్ళేసి మనం ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి. ఓకే, పేస్ట్ చేసుకుని ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ మనం ఏంటంటే సేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ ఇది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోద్ది అన్నట్టు పెయింట్లో. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈజీగా ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ని పెయింట్లోకి కానీ ఫోటోషాప్లోకి కానీ తెచ్చుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్ విండోస్లో ఒక స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, యూజ్ చేసి మనం యూజ్ చేసే స్టెప్స్ని స్క్రీన్ రికార్డ్ చేయవచ్చు. ఓకే, సో దానికోసం మీరు ఏంటంటే మీ సెర్చ్లోకి వెళ్ళేసి ఇక్కడ PSR అని టైప్ చేయండి. PSR అని టైప్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు స్టెప్స్ టు రికార్డ్ అని ఒక ఇది వస్తుంది, అంటే రికార్డ్ చేసుకోవడానికి. ఇక్కడ స్టార్ట్ రికార్డ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసి మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రికార్డ్ చేసుకున్నంతా మనకి ఎక్కడ దొరుకుతా అంటే మనం మై కంప్యూటర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్స్ ఉందా,
డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్ ఉంది చూసారా, ఈ వీడియోలోకి వెళ్తే మనం రికార్డ్ చేసిందంతా ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు స్టాప్ చేసిన తర్వాత. ఓకే, సో ఇది మనకు డిఫాల్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఎన్ టాస్క్ యూజ్ చేస్తుంటాం చూసారా, రైట్ క్లిక్ ఇచ్చేసి టాస్క్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆప్షన్స్ వస్తాయి. అంటే మనకు అవసరం లేని ప్రోగ్రామ్స్ అన్నీ మనం ఇక్కడ నుంచి కిల్ చేయొచ్చు. ఓకే, సో అదే పని మీరు గూగుల్ క్రోమ్లో వేయాలనుకోండి, అంటే మీకు ఏదైనా ఒక ట్యాబ్ పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడప్పుడు ఏమవుతుంది తెలుసా, మనం ఇవన్నీ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక ట్యాబ్ అనేది స్ట్రక్ అయిపోద్ది, మిగతా ట్యాబ్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి, ఏదో ఒక సైట్ అనేది మాత్రం స్ట్రక్ అయిపోయి ఈ గూగుల్ క్రోమ్ మొత్తం స్టాప్ అవ్వడం ఆగిపోద్ది. ఓకే, పనిచేయడం ఆగిపోద్ది. సో అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేశారనుకోండి గూగుల్ క్రోమ్లో. ఓకే, అప్పుడు మనకి ఏంటంటే ఈ ట్యాబ్స్కి సంబంధించి ఇట్లా టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. అంటే ఇది మనకు రైట్ క్లిక్ ఇచ్చేసి టాస్క్ మేనేజర్ కాదు, అంటే ఈ గూగుల్ క్రోమ్కి సంబంధించి టాస్క్ మేనేజర్. దీనిలో మీకు ఏదైనా ఒకటి ఏదైనా ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, లేకపోతే ట్యాబ్స్ కానివ్వండి, ఏదైనా మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా అవి కానివ్వండి, మీరు దేనైనా సరే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీకు ఎక్కువ మెమరీ ఏది తీసుకుంటుందో లేకపోతే ఏది ఎక్కువ స్ట్రక్ అయిపోయిందో దాన్ని మనం ఈజీగా కిల్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, సో మీకు ఏది అవసరం లేదో దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని ఎండ్ ప్రాసెస్ అంటే మనకి ఏంటంటే అక్కడ నుంచి అది కిల్ అయిపోద్ది. ఓకే, సో ఇలా మనం ఏదైనా ట్యాబ్ అనేది స్ట్రక్ అయిపోతే దాన్ని కిల్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.